హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫస్ట్ డే స్కూల్ ఓపెనింగ్ అవుతుందని నేను 5కి లేచాను. 5కి లేచి బయట వాకిలి చిమ్ముదాం అనుకుని వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బయట వాకిలి చిమ్ముదామని బయటకు వచ్చాను. చూడండి, వాతావరణం చల్లగా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే వాకిలు కడిగాను, ఇంకా ముగ్గేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే వాకిలి కడిగి ముగ్గేసాను. ఇంత వాకిలి చిమ్ముకోవాలనుకున్నాను. నీట్గా చేసుకొని చిమ్ముకోవాలి ఇప్పుడంతా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎట్లా ఉన్నదో ఒకసారి అంతా క్లీన్ చేసుకున్నాము. బయట క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా తులసమ్మ కాడ స్నానం చేసేసి అప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇంక లోపల చూడండి ఎలా అంటే ఎలా ఉన్నది. ఒకసారి క్లీన్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా సామాన్లు ఉన్నాయి, అవన్నీ నీట్గా సర్దుకొని ఇల్లంతా. చూడండి, ఇగో సింక్లో అవన్నీ ఉన్నాయి, అన్నీ నీట్గా సర్దుకోవాలి. చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా సర్దుకున్నాను. తర్వాత సింక్లో అంట్లు ఉన్నాయి, ఒకసారి కడిగేసుకున్నాను. గిన్నెలు కూడా తోమేసుకున్నాను, సింక్ కూడా కడిగేసుకున్నాను. పొటాటో పీల్ చేసేసాను. పొటాటో ఫ్రై చేయాలి. పొటాటో ఫ్రై చేసిన తర్వాత చట్నీ వేయించుకున్నాము. చట్నీ కూడా వేసేసి రైస్ పెట్టుకున్నాము. రైస్ అయిపోయిన అయిపోయింది. ఇంకా కర్రీ అయితే ప్యాన్ తీసుకున్నాను. ఇక్కడ పొటాటోలు కట్ చేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి, ఇడ్లీ పెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయిపోయాను. మా అమ్మ అయితే నాకైతే జరేస్తుంది. ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను. మా అమ్మ అయితే నాకు జరేసేసింది. ఇడ్లీ అయితే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ స్కూల్కి వెళ్తున్నారు కదా, మళ్ళీ దోశ అయితే ఎండలకి ఎక్కువ దాహంగా ఉంటుందని ఇడ్లీ పెడుతున్నాను. కానీ ఇడ్లీ అంటే మా వాళ్ళకి చాలా కష్టం. కానీ నేను వీక్ 2 days మటుకు ఇడ్లీ కంపల్సరీగా పెడతాను. ఇంకైతే ఇప్పుడైతే మా అమ్మ అయితే మాకైతే లంచ్ పెడుతుంది. నాకు కొంచెం చాలు మా. అయితే మా తమ్ముడికి అయితే లంచ్ పెడుతుంది. మళ్ళీ క్యారేజెస్. మా పాపకేమో కర్రీ ఎక్కువ కావాలి, మా బాబుకేమో కర్రీ తక్కువ కావాలి. కర్రీ అన్నం కొంచెం తక్కువ తింటాడు. వాడికేమో కర్రీ రైస్ అంటే ఇష్టము, అందుకే కర్రీ రైస్ ఎక్కువ అన్నం పెడతాను. మా బాబు కర్రీ రైస్లో తక్కువ పెడతాను. వీళ్ళిద్దరు ఆపోజిట్గా ఉంటారు నాకు.